నమస్తే, నేను మీ అశ్విని కుమార్. సోమవారం నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం దాని గురించి మాట్లాడాక మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిప్లై ఎలా ఉంటుంది అన్నది చాలామంది బీజేపీ కార్యకర్తలే కాకుండా కాంగ్రెస్ పార్టీ విపక్షాలు అట్లాగే ఎన్డీఏ మిత్రపక్షాలు అందరూ కూడా ఎదురు చూశారు. దాదాపు టీవీకి అతుక్కుపోయారనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల తర్వాత లోక్సభలో మొట్టమొదటి స్పీచ్ విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తిగా గమనించారు. బహుశా చాలా వరకు ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ అన్న కూడా పెరిగి ఉండాలి. ఎందుకంటే 4 గంటల నుంచి కూడా మొత్తం టీవీలకు అతుక్కుపోయారన్న సమాచారం మనకు తెలుస్తుంది. ఎలక్షన్స్ క్యాంపెయిన్ తర్వాత మళ్ళీ ఇంత రేటింగు ఎలక్ట్రానిక్ మీడియాకి వీటన్నిటికి కూడా అంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్తారనేది ఆసక్తిగా గమనించారన్నది మనకు అర్థమవుతుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ కూడా ఆయన సామెత ఉన్నట్టుగా పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకున్నట్టుగా సోమవారం నాడు ఆయనకి తెలిసినట్టుగానే మొత్తం అంతా కూడా మాట్లాడారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ లేనట్టుగా దాదాపు ఆయన ఎప్పుడో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత గత 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో 1-2 సార్లు తప్ప ఈ రకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నది కూడా బీజేపీ నాయకులు బాగా సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు. ఎంత ఎమోషనల్గా కానీ లేకపోతే ఎక్కడికక్కడ సర్కాస్టిక్గా రిప్లై అవ్వటం, వ్యంగ్యంగా వాళ్ళకి రిప్లై అవ్వటం. అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారి ఎప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ప్రతి 10 సంవత్సరాల నుంచి అందులో 2019 నుంచి 2024 దాకా జరిగిన పరిణామాలు దాని మీద నరేంద్ర మోడీ ఎప్పుడు మాట్లాడతారు అనుకున్నది కూడా మంగళవారం నాడు పీఎం మోడీ నోటి వెంబడి వచ్చింది. సాక్షాత్తు లోక్సభలో అదే ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టమ్ మీదే నేను దాదాపు 2 వీడియోలు గత వారం రోజులుగా పెట్టాను. ఏం జరిగింది 2024లో మోడీని ప్రధానమంత్రి కాకుండా ఎన్ని రకాలుగా అడ్డుకున్నారు విదేశీ మీడియా కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ అట్లాగే కొన్ని దేశాలు, ఏం జరిగింది అని చెప్తూనే ఆ వీడియోలో కన్క్లూజన్లో కూడా క్లియర్గా నేను చెప్పాను. మళ్ళీ ఎండ్లో లింక్ పెడతాను. రాబోయే రోజుల్లో వీళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈసారి మోడీ 3 ఎన్డీఏ 4 చేయబోయేదే అదే అని నేను కన్క్లూజన్లో చెప్పాను. మంగళవారం ప్రధానమంత్రి లోక్సభ సాక్షిగా అదే చెప్పారు ఎకో సిస్టమ్ మీద. అయితే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చారు, అన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఆయన చలోక్తి విసురుతున్నట్టే విసిరి కాంగ్రెస్ పార్టీకి సూటిగా 2-3 చెప్పారు. ఒకటి, మీకు వచ్చింది 99, 100 మార్కులకి కాదు 543కి, అది గుర్తుపెట్టుకోండి. మీరు 2029లో కూడా ప్రతిపక్షంలోనే కూర్చుంటారు, మీరు రాసుకోండి. ఈ 2 చాలా ఘాటిగా. ఎందుకంటే అందరూ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను, వై కాంగ్రెస్ ఈజ్ సెలబ్రేటింగ్ అని. అందరికీ చాలామంది కూడా ఎందుకు ఇంత కాంగ్రెస్ లేదా ఇండి ఎలియన్స్ కాంగ్రెస్ కూటమి వాళ్ళు గెలిచినట్టుగా చాలా చోట్ల ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా విజయోత్సవ ర్యాలీలు కూడా కొన్ని చోట్ల చూసాము కాంగ్రెస్ కూటమి. అది ఎవరికి అర్థం కాలేదు అప్పుడు. సో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి చెప్పారు, మీకు 99 మార్కులు వచ్చింది 100కి కాదు 543కి, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిపక్షానికే సిద్ధం కండి 2029 కూడా అని. నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడు, ఎవరిని విడిచిపెట్టనన్నారు. చాలా ఎంక్వైరీ ఫాస్ట్గా జరుగుతుంది. ఈ దేశ యువత భవిష్యత్తును కాపాడేది బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వమే. యువతకి ఎక్కడ కూడా నష్టం రానివ్వంటూ కూడా నీట్ గురించి కూడా రిప్లై ఇచ్చారు. అట్లాగే డిబేట్ కూడా వచ్చే వారం నీట్ మీద కూడా ఉండబోతోంది మళ్ళీ ఒకసారి లోక్సభలో. ఉగ్రవాదం గురించి మాట్లాడారు. టెర్రరిస్టులు ఇదివరకు భారతదేశంలోకి వచ్చి దాడులు చేసేవాళ్ళు, అలాంటిది మా సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మేమే ఉగ్రవాదుల స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాము, ఇప్పుడు ఉగ్రవాదులు రావడానికి కూడా భయపడుతున్నారంటూ కూడా టెర్రరిజం మీద కూడా మాట్లాడారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఎప్పుడు కూడా ఎలక్షన్ ర్యాలీల్లో మాట్లాడతారో అలాంటిది వాళ్ళ లోక్సభ సాక్షిగా ఈ పాయింట్ కూడా నరేంద్ర మోడీ చెప్పారు. అది హిందువుల గురించి. హిందువుల్ని కాపాడేది భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వమే అన్నది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన చాలా సీరియస్ ఎలిగేషన్ అనేది చెప్పచ్చు. ఆయన కాన్స్పిరసీ అగైనెస్ట్ హిందూస్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇది భారతదేశంలో జరుగుతుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంబడే వచ్చింది. ఏ కాన్స్పిరసీ వాజ్ హ్యాచ్డ్ అగైనెస్ట్
హిందూస్ పీపుల్ వోంట్ ఫర్గెట్ ఫర్ సెంచరీస్ అన్నారు. సో నేను రిపీట్గా అదే చెప్తున్నా, 24లో బీజేపీకి నెంబర్ తగ్గటానికి ఎంత కాన్స్పిరసీ నడిచిందో అట్లాగే హిందూస్ మీద కూడా చాలా పెద్ద కాన్స్పిరసీ నడిచింది, ఇంకా నడుస్తుంది. బయటకు వచ్చే చాలా సంచలన విషయాలు ఉంటాయి. అది నిజంగా నరేంద్ర మోడీ అతి త్వరలోనే బయట పెడతారని ఆశిద్దాం. కాకపోతే ఆయన లోక్సభ సాక్షికి ఈ పాయింట్ కూడా చెప్పారు, ప్రతి హిందువుని దీని గురించి ఆలోచించమని చెప్పారు, కాన్స్పిరసీ స్టార్ట్ అవుతుందన్నారు. అంతేకాకుండా స్వామి వివేకానంద ఏం చెప్పారో అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేశారు. హిందూస్ అంతా కూడా టాలరెంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పినట్టుగా వైలెంట్ కాదని, రాహుల్ గాంధీ పేరు తీసుకురాకండి ఒకసారి స్వామి వివేకానంద ఏం చెప్పారో అది కూడా చెప్పారు. 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా దేవుడు ఫోటో డిస్ప్లే చేశారు అంటూ కూడా దేవుడి దర్శనానికి వెళ్తామని తప్ప దేవుడి ప్రదర్శనలు చేయకూడదు, దైవ దర్శనానికే వెళ్తామంటూ కూడా ఒకసారి చొరకంటిచ్చారు ప్రతిపక్ష నాయకుడికి. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని అంతా కూడా ఎరాడికేట్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతూ కూడా దళితుల గురించి ఇట్లవన్నీ మాట్లాడారు. బహుశా బీజేపీనే ఒక ఓబీసీ పీఎం మోడీ, ఓబీసీ దళిత్ ఎస్టీ ప్రెసిడెంటు కోవింద్ కానీ ముర్ము ప్రస్తుతం వీళ్ళందరికీ ఇచ్చారు. అదే ఇందిరాగాంధీ అయితే దళిత్ లీడర్ బాబు జగజీవన్ రామ్ని ప్రధానమంత్రి కాకుండా ఎలా అడ్డుకుంది అన్నది కూడా బహుశా ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ మర్చిపోయినట్టున్నారు. ఎవరు అప్లిఫ్ట్ కోసం పనిచేశారు అనేది కూడా మర్చిపోయినట్టున్నారు. ఇంకా గత చరిత్రకి వెళ్తే 1952-54 లోక్సభ ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని దాదర్లో ముంబైలో ఓడించిందే కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ అప్పుడు పబ్లిక్గానే క్యాంపెయిన్ చేశాడు అంబేద్కర్కి వ్యతిరేకంగా. అప్పుడు అంబేద్కర్కి నిలబడింది ఎవరు అంటే జనసంఘ్ ఎస్పి ముఖర్జీ. ఆయన అంబేద్కర్కి రాజ్యసభ సీట్ ఇప్పించారు, కాంగ్రెస్ లోక్సభలో ఓడించాక. ఇవన్నీ మర్చిపోతే పాపం ప్రతిపక్ష నాయకుడు అంత గత చరిత్రలు మర్చిపోయినట్టున్నాడు. అందుకే ఆయన చెప్పాడు. అందుకే మోడీ కూడా ఈ లోక్సభలో మాట్లాడుతూ కరెక్ట్గా చొరకలు అంటించారు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా స్ట్రాంగ్ సీరియస్ ఎలిగేషన్. అంటే ఆయన చాలాసేపు మాట్లాడారు ప్రధానమంత్రి, అన్నీ అక్కర్లేదు. అందులో ముఖ్యమైన పాయింట్ యాంటీ నేషనల్ ఎకోసిస్టమ్ దట్ దేర్ యాక్షన్స్ ఫ్రమ్ నౌ ఆన్ విల్ బీ రెస్పాండెడ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అన్నారు. ఇది ఎప్పుడు కూడా మనం పిఎం నోటి వెంబడి రాలేదు. సో ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు ఈ ఎకోసిస్టమ్, యాంటీ నేషనల్ ఎకోసిస్టమ్స్ మీద. ఐఎమ్ వార్నింగ్ ది ఎకోసిస్టమ్ దట్ హ్యాస్ వర్క్ టువర్డ్స్ డిరైలింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ, వీ విల్ బీ రెస్పాండెడ్ ఇన్ ఇట్స్ ఓన్ వే అన్నారు. సో ఎందుకు ఎన్నిసార్లు రిపీట్ చేశానంటే వ్యూవర్స్ చాలామంది కూడా 2024లో ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఏం జరిగింది, బీజేపీ అది చేయలేదు, ఇది ప్రచారం చేయలేదు, అక్కడ చేయలేదు, ఇవి జరిగినాయి. దీని వెనక చాలా పెద్ద ఎకోసిస్టమ్ వర్క్ చేసింది, చాలా పెద్ద భారీ కుట్ర జరిగింది. కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు బీజేపీ రూలింగ్లో ఉంది కదా, బీజేపీ ఆపలేకపోయింది ఇవన్నీ అని. కొన్ని మనం జ్యుడిషియరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, కొన్ని విదేశీయుల నుంచి జరుగుతున్నవి మనం భారతదేశంలో ఆపలేము. సో కాకపోతే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాము. క్లియర్ కట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్లో వచ్చిన పాయింట్స్లో నీటు లేదంటే ఉగ్రవాదం ఇవన్నీ మాట్లాడినా కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ ఎకోసిస్టమ్ మీద మొట్టమొదటిసారి ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదే మనం మోడీ 3లో చూడబోతోంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యాంటీ నేషనల్స్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది మన కాలమే సమాధానం చెప్తుంది. అతి త్వరలోనే చూడబోతున్నాము. కనీసం ఎప్పటికైనా నరేంద్ర మోడీ వెంట అంత సీరియస్గా వార్నింగ్ రావటం మాత్రం చాలా సంతోషించదగ్గ విషయం. మోడీ ఎకోసిస్టమ్ యాంటీ నేషనల్స్ మీద చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది అని చెప్తూ కూడా ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడారు, కోట్ చేస్తూ మాట్లాడారు. ఈవీఎం వీవీప్యాట్ మీద ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు దాని మీద పిల్ మీద మాట్లాడుతూ కూడా జే దత్తా జడ్జిమెంట్ ఈవీఎం వీవీప్యాట్ ఆ కేసులో ఫైనల్గా ఏమని అక్నాలెడ్జ్ చేసిందంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నాయి దీని మీద, భారతదేశం మీద చాలామంది విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నారు, వీటిని కనుక విదేశీ కుట్రలు కూడా ఉన్నాయి, వీటిని మొగ్గలోనే తుంచేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అంటూ కూడా
దత్త జడ్జిమెంట్ వీవీప్యాట్ దానికి సంబంధించి ఈవీఎంకి సంబంధించి జడ్జిమెంట్ ఇస్తూ కూడా ఈ స్టేట్మెంట్ అక్నాలెడ్జ్ చేశారు ఆయన తీర్పులో. సో అందుకే మోడీ మళ్ళీ ఒకసారి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎక్కువ యాంటీ నేషనల్స్కి. ఎలక్షన్స్ ముందు కూడా వీళ్ళందరూ ఎలా ప్రయత్నించారు, విపక్షాలు కూడా అందుకే మాట్లాడితే ఈవీఎం మీద కోర్టుకి వెళ్ళటము, ఎలక్టరల్ ప్రాసెస్ని అంతా కూడా డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆ యాంటీ నేషనల్ ఎకో సిస్టము వాటిలో ఇది కూడా ఒక భాగమే. అందుకే మోడీ మరీ చెప్పారు యాంటీ నేషనల్స్ని ఎవరిని కూడా వదలనని, ఎకో సిస్టమ్కి వాళ్ళ భాషలోనే చెప్తానని కూడా లోక్సభలో ఈ దత్తది జడ్జిమెంట్ని కోట్ చేస్తూ కూడా వాళ్ళకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.